కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు పొన్నం శ్రీనివాస్ ముదిరాజ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన నంబర్ ప్లేట్ లేని కారులో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు నాయకులు గుర్తించి పోలీసులకు పట్టించే క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు పారిపోయారు. కారు డిక్కీ ఓపెన్ చేయగా కాంగ్రెస్ సంబంధించిన కరపత్రాలు 3 నుండి 4 వేరువేరు నెంబర్ ప్లేట్లను గుర్తించి మీడియా మిత్రులకు చూపించే క్రమంలో ముదిరాజ్ కండువాల కింద పడిన విషయం వాస్తవం. దానికి భారతీయ జనతా పార్టీ చిరుగుమామిడి మండల పక్షాన విచారణ వ్యక్తం చేస్తూ చింతిస్తున్నామన్నారు పొన్నం శ్రీనివాస్. చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ పెద్దలు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పొన్నం శ్రీనివాస్. ముద్రాలు కులస్తులు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అది అయిపోయిన వ్యవస్థ, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. నేను చివరిగా వచ్చేసి ముదిరాజు బిడ్డలను విజ్ఞప్తి చేస్తున్నా. ముదిరాజు కుల పెద్దలను అదేవిధంగా వచ్చేసి విజ్ఞానవంతులను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కారులో పైసలు నెంబర్ లేని కారులో పైసలు పంచుతున్న దాన్ని మా కార్యకర్తలు గుర్తించి అక్కడికి పోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళు పారిపోయారు. దాన్ని తీసే 4-5 నంబర్ ప్లేట్లు ఉన్న ప్లేట్లను అయితే మీడియా మిత్రులకు చూపించే క్రమంలో అక్కడ కండువాలు కింద పడ్డేది వాస్తవం. దానికి మా భారతీయ జనతా పార్టీ నుంచి విచారణ వ్యక్తం చేస్తూ చింతిస్తూ మీరు పెద్ద మనసుతోనే దీన్ని ఆలోచించవలసిందిగా, ఇది కావాలని చేసిన విషయం కాదు. కొంతమంది దీన్ని ఏదో విధంగా పోర్ట్రేట్ చేసేసి వాళ్ళ